నమస్తే మిత్రులారా, స్టారెక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కి స్వాగతం. ఈ రోజు క్రిప్టో ప్రపంచంలో జరుగుతున్న తాజా వార్తలు, ట్రెండ్లతో మీ ముందుకొచ్చాము. ఈ రోజు క్రిప్టో మార్కెట్ గ్లోబల్ జియోపాలిటికల్ పరిణామాల ప్రభావంతో పాజిటివ్ మోడులోకి మారింది. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటన వెలువడంతో మార్కెట్లోని పెట్టుబడిదారుల నమ్మకం ఒక్కసారిగా పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో బిట్కాయిన్ ధర సుమారు $71,000 నుండి $72,000 పరిధికి చేరుకుంది. ఇది గత కొన్ని రోజులుగా కనిపిస్తున్న ఒడిదుడుకుల తర్వాత ఒక ముఖ్యమైన రికవరీగా విశ్లేషకులు భావిస్తున్నారు. బిట్కాయిన్తో పాటు ఇథీరియం మరియు ఇతర ప్రధాన క్రిప్టో కరెన్సీలు కూడా లాభాలను నమోదు చేశాయి. అయితే ఈ పాజిటివ్ ట్రెండ్కు ముందు మార్కెట్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల జరిగిన వొలాటిలిటీ కారణంగా సుమారు $255 మిలియన్ విలువైన ట్రేడింగ్ పొజిషన్లు లిక్విడేట్ అయ్యాయి. ఇందులో ముఖ్యంగా షార్ట్ పొజిషన్లు ఎక్కువగా ప్రభావితం కావడం మార్కెట్లోని అనిశ్చితిని సూచిస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండటం అవసరం. క్రిప్టో మార్కెట్ ట్రెండ్ విషయానికి వస్తే, క్రిప్టో మార్కెట్ మొత్తం చూస్తే స్లైట్ పాజిటివ్ కానీ ఇంకా పూర్తిగా స్టేబుల్ కానీ ట్రెండ్లో ఉంది. ముఖ్యంగా బిట్కాయిన్ $71,000 నుండి $72,000 రేంజ్లో ట్రేడ్ అవుతూ షార్ట్ టర్మ్ బుల్లిష్ సిగ్నల్ ఇస్తుంది. అలాగే ఇథీరియం కూడా స్టడీ గెయిన్స్తో మార్కెట్ని సపోర్ట్ చేస్తుంది. అయితే అన్ని ఆల్ట్ కాయిన్స్ ఒకే విధంగా పెరగడం లేదు. కొన్ని కాయిన్స్ రికవరీలో ఉండగా కొన్ని ఇంకా సైడ్ వేస్ లేదా కరెక్షన్ ఫేస్ లోనే ఉన్నాయి. ఇటీవల జరిగిన భారీ లిక్విడేషన్ వల్ల ధరలు వేగంగా పైకి కదిలిన వొలాటిలిటీ ఇంకా ఎక్కువగానే ఉంది. కాబట్టి ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మొత్తం మార్కెట్ ప్రస్తుతం న్యూస్ డ్రైవెన్ మూవ్మెంట్లో ఉండి జియోపాలిటికల్ అప్డేట్స్ మరియు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మార్కెట్ రికవర్ అవుతున్న సంకేతాలున్నా ఇంకా పూర్తి బుల్లిష్ ఫేస్ లోనే ప్రవేశించలేదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు స్టారెక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి.